సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కుర్సీ కార్యక్రమం నిర్వహించారు. పోలీసులు రంగప్రవేశం చేసి కార్యక్రమాన్ని భగ్నం చేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం ఎందరో ప్రాణాలు అర్పించారని, మిగులు బడ్జెట్తో నేటి ముఖ్యమంత్రి చేతిలో రాష్ట్రాన్ని పెడితే కల్లపుల్లి కబుర్లు చెప్పి తెలంగాణను దోచుకుంటున్నారని కాంగ్రెస్ మండలి అధ్యక్షులు దయానంద్ అన్నారు. రెండోసారి ఎన్నికల్లో ఖానాపూర్లో వచ్చిన కేసీఆర్ సదరు మాటు ప్రాజెక్టు పూర్తి చేస్తామని, నిర్మాణం అయ్యే వరకు 2 రోజులు ఖానాపూర్లో కుర్చీ వేసుకుని కూర్చుంటున్నారని, పోడు భూములను పట్టాలిస్తామని మాట తప్పారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఖానాపూర్లో ఇచ్చిన జీవో ప్రకారం 7 కిలోమీటర్ల పొడవు పిల్ల కాలువలో నిర్మించాలని, లేకుంటే ఉద్యమం ఉద్యుక్తం చేస్తామని హెచ్చరించారు. ఏదైతే గత 2018 ఎలక్షన్లలో ప్రస్తుత సీఎం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన సమస్యలన్నీ పరిష్కారం అయితే అనే ఆలోచనలో ప్రజలు మొత్తం తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఈరోజు కేసీఆర్ కప్పచెప్తే 2010 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చక 2018 ఎలక్షన్లో మళ్ళీ వచ్చి ఖానాపూర్ నడి ఒడ్డు మీద ఏదైతే హామీలు ఇవ్వడం జరిగింది. గతంలో 2018 ఎలక్షన్లలో సార్మాట్ కెనాల్ కానీ, మరియు రెవెన్యూ డివిజన్ కానీ, మా డిగ్రీ కాలేజ్ కానీ, మహిళా డిగ్రీ కాలేజ్ కానీ, మరి ఇప్పుడైతే చూస్తున్నాం మన రోడ్ల పరిస్థితి హీనంగా ఉన్నది. ఇది రిజర్వేషన్ ఎస్టీ కాన్స్టిట్యున్సీ కావడం వల్ల మన దృష్టమా, లేక దొరలు పాలించే కాన్స్టిట్యున్సీలలో గతంలో